హే ఫ్రెండ్స్, టాక్సిక్ సినిమా ఇప్పుడే చూడటం జరిగింది. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. నిజంగా ఇప్పుడు కేజీఎఫ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? ఎగ్జాక్ట్లీ 2023లో అనుకుంటా. ఇది 2026లో రిలీజ్ అయింది. 2026 ఎండింగ్. ఒక్కటే అడుగుతున్నా యష్ బాయ్ని, అసలు ఇన్ని సంవత్సరాలు వద్దులే, ఆయన ఏం అల్లాపోతున్నా, ఆయన మీద ఉన్నటువంటి రెస్పెక్ట్తో నేను చూసిన 2026లోనే రాడెస్ట్ మూవీ. రాడ్ రైటింగ్, అల్లాటప్ప రైటింగ్ కాదు భయ్యా, రాడ్ రైటింగ్. ఇంత రాడ్ రైటింగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. రాడ్ యాక్టింగ్. అసలు ఒక క్యారెక్టర్ ఎందుకు వస్తుందో తెలీదు, ఎందుకు ఏడుస్తుందో తెలీదు, ఎందుకు నవ్విద్దో తెలీదు, ఎందుకు వచ్చారా అని చెప్పి తలకాయ పెట్టుకోవడం. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? రాడ్ యాక్టింగ్, ఒక్కల యాక్టింగ్ వాళ్ళ, ఇంక్లూడింగ్ యష్ యాక్టింగ్ అయితే వరస్ట్. అసలు ఆ టికెట్ యాక్టింగ్ బాబ్బా కోపం వచ్చేస్తుంది నాకు. రాడ్ బీజియం శ్రీగారే కదా దీనికి మ్యూజిక్ ఇచ్చింది, సలార్ కేజీఎఫ్కి ఇచ్చిన ఆయన. మీదైనా సార్ ఈ బీజియం వర్క్, లేకపోతే మీ అసిస్టెంట్తో కొట్టించారా అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఇంకా రాడ్కే రాడ్ స్టోరీ. నేను ఒక్కనే సినిమా చీప్ కాపీ భయ్యా. నేను ఒక్కనే సినిమా మీరు అందరూ చూసే ఉంటారు. కాల్లో కొడుతున్నాడు, కాల్లో పడిపోతున్నాడు, ఎవరినో చంపారనుకొని పోలీసులకి లొంగిపోయాడు. అప్పట్లో మనల్ని దాన్ని ఎంకరేజ్ చేయలేదు. సో దీన్ని కూడా అదే చీప్ కాపీని తీసుకొచ్చి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. నాకైతే హెడ్ఏక్, ఆల్రెడీ హెడ్ఏక్తోనే థియేటర్లో అడుగుపెట్టా. డబల్ అయింది. డాట్ ట్యాబ్లెట్స్ 3 వేసుకోవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. అంతా ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మట్టుకు ఒక బాక్స్ కట్టుకొని వెళ్ళండి, లేదా 4-5 డాట్ ట్యాబ్లెట్స్, ఒక జంతువం పట్టుకొని వెళ్ళండి. అంత వరస్ట్కే వరస్ట్ సినిమా. నాకు తెలిసి యష్ కెరియర్లో ఆయన అంతకుముందు సినిమా నాకు తెలియదు. నాకు తెలిసింది కేజీఎఫ్ అండ్ పులోగిలో ఒక సినిమా ఉంటుంది అనమాట, అవే నాకు తెలుసు. అవి అంత కెరియర్లోనే నాకు తెలిసి వరస్ట్ సినిమా అని చెప్పి మీరైతే ఖచ్చితంగా అనుకుంటారు. అసలు ఏముంది, ఎందుకు బ్రో ఇంతలా వేసుకుంటున్నావు, ఏమైంది సినిమా అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే మొత్తం చూడండి, మీరు చూస్తారు. ఆ విషయం నాకు తెలుసు అనమాట. ఫస్ట్ సినిమా స్టోరీ లేని ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా అక్క కోసం జరిగేటటువంటి యుద్ధం. ఇదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ వంశం అంటో, వాళ్ళ నాన్న అంటో, వాళ్ళ తొక్క అంటో, వాళ్ళ తోలు అంటో, మరి వంశం, నాన్న, తొక్క, తోలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర భయంకరమైనటువంటి ఆస్తి ఉండాలి కదా. అది ఒకనొక సిచ్యువేషన్లో మీది చాలా గొప్ప వంశం, మీ నాన్న అంటే మాకు రెస్పెక్ట్, మీ నాన్న మీద ఉన్నటువంటి లాయల్టీతోనే మేము మిమ్మల్ని కలుపుకుంటాం అని చెప్పి చూపిస్తారు. ఒక్కొక్క సిచ్యువేషన్లో చెప్తుంటారు అనమాట వేరే క్యారెక్టర్. మీ నాన్న తోపు, మీ నాన్న ఏలిండు, మీ నాన్న గీకిండు, మీ నాన్న బుడిచిండు అని చెప్పి చెప్తారు. మరి ఎగ్జాక్ట్లీ అసలు వీళ్ళకి తిండి ఉండదు. మన నయనతార చూసుకున్నట్లయితే మన రాయ లైక్ యష్ వాళ్ళ అక్క అనమాట. సో ఆకలి అవుతుంది అక్క అని అంటే ఏమో లిఫ్ట్కి పెట్టుకొని కళ్ళ కాటకు పెట్టుకొని పోయి రోడ్డు ఎమ్మటి నుంచొని వ్యభిచారం చేసి డబ్బులు తీసుకొచ్చి మనోడు కడుపు నింపిద్ది అనమాట. మరి నీది అంత తోపు వంశం అయినప్పుడు, మీ నాన్న అంత తోపు అయినప్పుడు మీ అక్కడ చేయాల్సిన సిచ్యువేషన్ ఏంది? అసలు ఇది ఎక్కడ దిక్కు మన రైటింగ్ ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ చేయాలి. అరే అక్క చూసినవరా, ఇదిరా అక్కలవ్వంటే అక్క తమ్ముడు ఆకలి తీర్చడం కోసం వేరే వాళ్ళతో పడుకొని వ్యభిచారం చేసి డబ్బులు తెచ్చి మరి తమ్ముడికి పోషించిందిరా అని చెప్పి ఎమోషనల్గా కనెక్ట్ చేద్దాం అనుకుంటు, కానీ అక్కడే విరక్తి పుట్టింది. సీరియస్లీ విరక్తి పుట్టింది. ఫస్ట్ సినిమా స్టోరీ నేను ఎలా స్టార్ట్ అయ్యిందంటే, మనోడు చూసుకున్నట్లయితే ఒక సిటీలో ఉంటాడు. సిటీలో చెప్పిద్ది అనమాట, నువ్వు ఈ సిటీని ఏలయ్యాలి రాయా, నాకు అది చాలా ఇష్టం అని చెప్పిద్ది. సో తన అక్కకైతే మాటిస్తాడు, నువ్వు చెప్పిన విధంగానే నేను ఈ సిటీని వెళ్తా అని చెప్తాడు. సో స్టార్టింగ్లోనే మీరు శ్మశాన సీన్ చూసే ఉంటారు కదా, మనకి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు, మొత్తం పెట్టారు, ఏం కట్ చేయలేదు. కాకపోతే మనకి ట్రైలర్లో, టీజర్స్లో ఏవైతే చూపించారో అవే ఉన్నాయి. రొమాంటిక్ సీన్లు అయినా, మొత్తం బ్లూ ఫిలిమ్స్ అయినా, మొత్తం ఆ భూత పురాణమైనా అయ్యే ఉన్నాయి. కొత్తగా అయితే ఏమిలో మీరు కొత్తగా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసేది మట్టికి బుగ్గాగాళ్ళు అయిపోతారు అనమాట. ఇదైతే గుర్తుంచుకోండి. శ్మశానంలో సినిమా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత వేరే వాడు వస్తారు, వీళ్ళకి హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసిన తర్వాత ఒకటే అంటాడు, నువ్వు నా కూతురుని పెళ్లి చేసుకో అంటాడు. సరే ఈ చేసుకుంటలే అని చెప్తాడు. ఎగ్జాక్ట్లీ మధ్యలో హీరోయిన్ వస్తుంది కైరా. తను చూసుకున్నట్లయితే సర్కస్లో ఎగురుతూ ఉంటుంది. సో తను విలన్లకి హెల్ప్ చేసింది అనేటటువంటి ఉద్దేశంతో మనోడు తను ఫస్ట్ బెదిరిస్తాడు. తను చంపాలని చెప్పి తన వాళ్ళు చూస్తున్నారని చెప్పి మళ్ళీ ఇచ్చేస్తాడు. సో తనకు తెలియకుండా తనతో ప్రేమలు అయితే పడిపోతాడు. లేక భయ్యా సాగదీసిండు, అసలు అవసరం లేదు. మనోడు చూసుకున్నట్టయితే కొద్దిసేపు లవ్ చేస్తాను అంటాడు, కొద్దిసేపు లవ్ చేయట్లేదు అంటాడు, కొద్దిసేపు నేను ప్లే బాయ్ అంటాడు, అసలు నేను లవ్లోనే పడినా అంటాడు, మళ్ళీ లవ్లో పడ్డా అంటాడు. ఆయన తర్వాత చూసుకున్నట్లయితే చెప్పిద్ది అనమాట, నువ్వు ఎవడో ఇస్తే ఆ లెగిసి నువ్వు మొయ్యొద్దు, నువ్వు పోరాడి తీసుకోవాలంటది. ఇదేదో ముందే చేయొచ్చు కదా. ఫస్ట్ ఏంటంటే, నీకు ఈ సిటీ మొత్తం ఇచ్చేస్తా, నీకు ఈ సిటీలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా నీకు ఆప్ చెప్తా, ఈ సిటీకి నేను డాన్ చేస్తా, నువ్వు నా కూతురుని పెళ్లి చేసుకొని చెప్పి ఒకడు అడుగుతాడు. సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. మరి అదేదో ముందే చేయొచ్చు కదా. అదేదో వీడు పీకల మీద వచ్చిన తర్వాత నేను నీ లవర్ని చంపుతా, నీ లవర్లో పెరుగుతున్నటువంటి
కొడుకుని చంపుతా అని చెప్పిన తర్వాత మనోడికి పిలికలుగా అప్పుడు టచ్ కాదు, ఆ మాట అన్నప్పుడు టచ్ కాదు, ఎగ్జాక్ట్లీ తర్వాత వాడిని కాల్చేస్తాడు. ఇదే పని ముందే ఏడిస్తే అంత చికాకు ఉండదు కదా. నిజంగా చాలా దరిద్రం. అసలు ఇక ఏదో పెట్టాలి కాబట్టి ఫైట్లు పెట్టారు, డబ్బులు అయితే బగ్గా ఉన్నాయి. చూసుకున్నట్లయితే యష్కే భయంకరమైనటువంటి మార్కెట్ ఉంది. కావాలంటే 500 కోట్లు ఎత్తారు, 1000 కోట్లు ఎత్తారు బడ్జెట్కి అనేటటువంటి ఉద్దేశంతో అడ్డదిడ్డంగా లేడీస్తో కూడా ఫైట్ సీన్స్ చాలా వరస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇరుముడి సినిమా చూశారు, టీచర్ను చూస్తే మనకు మండిపోద్ది, అరే ఎమ్మెల్యే తల కాదు ముందు టీచర్ తల నరుకురా అనేటటువంటి ఫీలింగ్ మనకి లాన్ ఉంటుంది. అయినా కానీ చాలా సింపుల్గా చంపేస్తారు, అవునా కదా. కానీ ఇందులో చూసుకున్నట్లు అవసరం ఉండదు. ఆ లేడీస్ని అంత ఘోరంగా చంపాల్సిన అవసరం ఏంది? నోట్లో గుచ్చుతుడు, తల గుచ్చుతుడు, అండ్ ఇంకా చాలా అంటే చాలా చీప్గా చంపుతుంది లేడీస్ని. అంత అవసరం ఏంది? వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మామూలుగా కాల్చి చంపొచ్చు, ఇది చేయొచ్చు. ఆ ఎమోషన్ అనేటటువంటిది క్రియేట్ చేస్తే వాళ్ళని చంపుతున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఎమోషన్గా కనెక్ట్ అవుతాం. అది వదిలిపెట్టి ఏదేదో వాళ్ళని అయితే అడ్డదిడ్డంగా చంపుతుడు, చిరాకు వచ్చేసింది అనమాట. ఇక్కడ దాకా ఇంటర్వెల్ అనమాట. ఇంక ఇంటర్వెల్ చూసుకున్నట్లయితే మన టికెట్ ఎంట్రీ ఇదే నేను ఒక్కనే చీప్ కాపీ అన్న కదా, అది చూసుకున్నట్లయితే క్లైమాక్స్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ అనమాట. అది మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. నేనైతే దాన్ని స్పాయిల్ చేయదలుచుకోవాలా. నేను ఒక్కనే చీప్ కాపీ అంతే. ఇదే మీరు మైండ్లో పెట్టుకోండి. నాకు తెలిసి ఇక ధైర్యం చెయ్యరు ఈ రివ్యూ చూసాక కూడా వెళ్ళేటటువంటి ప్రయత్నం. ఒక వెళ్ళాలి అనుకుంటే మటుకి మీకు నేను ఒక్కనే సినిమా గుర్తుపెట్టండి, ఒకసారి మొత్తం రివిజన్ చేసుకొని వెళ్ళండి. దాన్నే కాపీ కొట్టిండి భయ్యా క్లైమాక్స్లో. అది ఎక్కడ దరిద్రం రా మామ. సో ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే అక్కకి ఇచ్చిన మాట కోసం, తన అక్కను చూసుకున్నట్లయితే అది స్పాయిలరా తొక్కలే, స్పాయిలర్ గీలరా. ట్రైలర్ చూస్తే ఎవరికైనా అర్థమైతే హీరోయినే చంపిద్ది, మన కైరా ఉంది కదా తనే చంపేసిద్ది. తన సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తే తనైతే చంపిద్ది. సో మనోడు చూసుకున్నట్లయితే వాళ్ళ మీద పగతో తిరుగుతూ ఉంటాడు. కైరాని ఎలాగైనా చంపాలి, తన కొడుకుని ఎలాగైనా చంపేయాలి అనేటటువంటి పగతో తిరుగుతూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్లో అక్కకి ఇచ్చిన మాట కోసం సిటీని ఏదో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు, అదైతే పీకలేడు. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత టికెట్ నిజం చెప్తానా, యష్ అంటే నాకు చాలా ఇష్టం. కేజీఎఫ్లో అయినా KGF 2లో అయినా తన యాక్టింగ్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. టికెట్ యాక్టింగ్ యాక్టింగ్ చేస్తున్నట్లేదు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. అవసరం ఏంది అంత ఓవర్ యాక్షన్? ఆ ఏడిపోయిందో ఒరువారు అనేటటువంటి డైలాగు ఖచ్చితంగా మీకు గుర్తొస్తుంది అనమాట. ఒకటే చికాకు పుట్టింది టికెట్ ఉన్నంతసేపు. ట్రైలర్లో చూస్తున్నా, గ్లిమ్స్లో చూస్తున్నా, ఒక క్యూరియాసిటీ అనేటటువంటిది వచ్చింది, ఒక ఎగ్జైట్మెంట్ అనేటటువంటిది వచ్చింది. దాన్ని అయితే వీళ్ళు సినిమాలో నిలబెట్టలేకపోయారు అనేటటువంటిది 100% వస్తాం అనమాట. టికెట్ ఎంట్రీ వచ్చిందంటే చికాకు వచ్చేస్తుంది, ఖచ్చితంగా చికాకు వస్తుంది. అర్థపర్థం లేకుండా చంపేస్తారు అనమాట. మొత్తం తను చూసుకున్నట్లయితే మరి వాళ్ళందరిని ఎందుకు కావాలి అనేటటువంటిది నాకు ఇంకా అర్థం కాల. వాడేదో ఒక మాట జారుతున్నట్ట, ఆ మాట జారడానికి టపీ కాల్చే బ్లడ్ పూసుకుంటాడు. అదేంతో రంపం చేసుకొస్తాడు, దాంతో కోతరు బ్లడ్ పూసుకుంటాడు. యుద్ధాలు ఎందుకు జరిగాయిరా అంటాడు. చిరాకు అసలు. ఈ మన రాయ ఫస్ట్ కొడుకు టికెట్ అదే పెద్ద ఇరిటేషన్ క్యారెక్టర్. అంటే ఇంకో కొడుకు ఉంటాడు రుక్మిణి వసంత ఉంది కదా, కానీ అసలు మీరు అనుకున్న దానికి డబల్ అయింది. కాకపోతే మనకేం ప్రాపర్గా చూపించరు. తనతో కూడా పిల్లలకి అంటాడు మన రాయ. అసలు ఎంత దరిద్రమైనటువంటి రైటింగ్ అంటే ఎంత దరిద్రమైనటువంటి రైటింగ్ నేను నా జీవితంలో అసలు. రుక్మిణి వసంత చూసుకున్నట్లయితే ఇంకొక బొడ్డోడు పడతాడు, వాడిని చూసినప్పుడు అలా ఇరిటేషన్ వస్తుంది. వాడు ఎందుకు వరుతురో తెలియదు, డాడా అంటే తలనొప్పి లేసింది భయ్యా. నువ్వు అరవమాకరా బాబు, నీకు దండం పెడతా అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఎందుకు అరుతున్నావురా, అసలు ఏం పుట్టిందిరా నీకు, ఎందుకు అరవాల్సిన అవసరం ఏంద్రా, ఎందుకు అంతగానో జరుగుతుండో? ఆ బీజం కన్నా, ఆ రవి గారి బీజం కన్నా, యష్ కన్నా నియర్ ఎక్కువైంది కదా పుట్టినాయలా అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఇరిటేషన్ భయ్యా నిజంగా. మీరు థియేటర్లో చూస్తుంటే నా పక్కన వాళ్ళు అయితే నువ్వు అరవమాకరా బాబు నీకు దండం పెడతాం అనేటటువంటి మాటలు అయితే అంటున్నారు అనమాట. ఇరిటేషన్ క్యారెక్టర్, ఎవ్రీ క్యారెక్టర్ ఇరిటేషనే. ఆ కైరా ఎందుకుందో తెలియదు, మళ్ళీ వెళ్ళిపోద్ది, ఆ తర్వాత ప్రెగ్నెంట్ అంటది. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చేసి చెప్పొచ్చు కదా. చూసుకున్నట్లయితే రాయ నా సిచ్యువేషన్ డిమాండ్ చేసే, నా పొట్ట మీద గన్ను పెట్టారు వాళ్ళు, నా బేబీని చంపుతా అన్నారు. సో వేరే సిచ్యువేషన్ వల్ల నేను ఈ అక్కని చంపాల్సి వచ్చింది అని ప్రాపర్గా చెప్పొచ్చు, కలిసి మాట్లాడొచ్చు. కూర్చొని ఏడుస్తుంది, ఆయనకి నా మొహం చూడటం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం ఉంటుంది? ఎందుకు ఎవరికైనా ఇష్టం ఉండదు. అక్క చంపినోడు కోపం వస్తుంది. సో ఇంత చేతగానోడు అయితే కాదు కదా రాయ అనేటటువంటిది మంచి క్యారెక్టర్, అర్థం చేసుకునేటటువంటి క్యారెక్టర్ కదా. సో నీకు అంత దమ్ముంటే నీ అక్కనే అలా చంపడానికి పోర్ట్రేసిన వాళ్ళని చంపేసినావు, అంతవరకు బాగానే ఉంది. బట్ సిచ్యువేషన్ డిమాండ్ వల్ల తనైతే చంపడం జరిగింది. దీన్ని పట్టుకొని ఎంత దూరం సాగదీస్తారా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నిజంగా టికెట్ క్యారెక్టర్ ఒకటి, రాయ క్యారెక్టర్ ఒకటి, రుక్మిణి క్యారెక్టర్ ఒకటి ఏం బాగాలేదనమాట. జస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ ఓకే అనిపిస్తుంది. బట్ అది కూడా వచ్చేటప్పుడు నేను ఆలోచించా, ఈ ఇది అలా జరిగింది, ఇది ఎక్కడ జరిగిందని ఆలోచిస్తే ఓకే ఇది ఎగ్జాక్ట్లీ నేను ఒక్కనే సినిమాలో ఇది రిపీట్ అయింది కదా, ఇంకా అంతకుమించి ఏముంటుంది అనేటటువంటి ఫీలింగ్తో అయితే బయటకు వచ్చేస్తా. లాస్ట్కి పడితే డైరెక్టెడ్ బై గీతూ మోహన్ దాస్ అని ఒక్కటే మాట అన్నారు. నా ఎదురుకున్న వాళ్ళు, నా వెనకున్న వాళ్ళు ఇంకోసారి సినిమా దిమాకు తల్లి అన్నారు డైరెక్ట్గా. నేను ఇంత మట్టికి చూడలేదు. నేను రాడ్డు సినిమాలు చూసిన, అజ్ఞాతవాస్ అని చాలా సినిమాలు ఉన్నాయి. వాటికి కూడా ఎవడు కూడా మొహం చెప్పలా సినిమా బాగలేదని, ఏదో బయటకు వచ్చి యావరేజ్ గివరేజ్ అనేటటువంటి మాట్లాడినా. కానీ ఫస్ట్ టైం
ఒక డైరెక్టర్ని యష్ని నోటికి వచ్చినట్టు తిడుతున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి, తలపోటు. అసలు ఆ రాయ క్యారెక్టర్ ఎక్కువ రన్ టైం ఉంటుంది, బాగానే ఉంటుంది. గడ్డం పెంచేస్తాడు, కాలుతురు గిలుతురు ఏమన్నంటే నేను తోపు అంటాడు, ఆడు మొహం అనాలంటాడు, అదంటాడు ఇదంటాడు, మొత్తం చెత్తగా రాసుకున్నారనమాట. ఏంలా ఒక పెన్ పట్టుకోరు. నాకు తెలిసి వీళ్ళు స్టోరీ కూడా ఏం రాసుకుంటారు, నేనన్నా రివ్యూ చెప్పడానికి ప్రాపర్గా ఒక స్క్రిప్ట్ పట్టుకొని మీ ముందుకు వచ్చా. వాళ్ళు నాకు తెలిసి పెన్ను కూడా పేపర్ మీద పెట్టుంటారు, వాళ్ళ చేతిలో ఒక 500 కోట్లు పెట్టుంటారు. తీయండి సినిమా తీయండి, యష్కి మార్కెట్ ఉంది, వచ్చేస్తే డబ్బులు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళైతే మొదలుపెట్టారు. అడ్డదిడ్డంగా తీసేశారు భయ్య. ఇంకా మంచు మనం చూపించారు కదా ట్రైలర్లో, ఆ మంచు తుఫాన్లో ఆడ ఫైట్ ఉంటుంది, చాలా వరస్ట్. అసలు ఈజీగా అర్థమైపోద్ది ఇది గ్రాఫిక్స్ అనేటటువంటిది. గట్టిగా మాట్లాడితే ఈ మాట నేను అనొచ్చలేదో తెలియదు, కానీ ధైర్యంగా అంటున్నా, నాకు 500 కోట్లు అక్కర్లేదు, జస్ట్ ఒక 100 కోట్లు ఇచ్చి యష్ నా చేతిలో పెడితే నేను ఇంకా బెటర్గా డీల్ చేస్తాను, నేను ఇంకా బెటర్గా హ్యాండిల్ చేస్తాను అనేటటువంటి ఫీలింగ్ నాకు కలిగింది. నేను ఇంత మటుకు ఒక డైరెక్ట్ చేయలేదు సినిమాని, నాకు సినిమా మీద ఎలా తీయాలి అనేటటువంటి నాలెడ్జ్ కూడా లేదు. బట్ నేను చెప్తాను, ఈ సినిమా కన్నా నేను బెటర్గా దిగాను, అదైతే నేను కాన్ఫిడెంట్తో చెప్తున్నా. నిజంగా భయ్యా అసలు 2026 ఏంద్రా, ఒక్క రాడు సినిమా లేదు, ఒక్క సీతారాడు సినిమా లేదురా అని అనుకున్నా. బట్ వచ్చేసిండు మన యష్ 500 కోట్లతో 5 సంవత్సరాలు వెయిట్ చేపించి ఇంత మాదిరి ఒక రాడ్డు సినిమాతో అయితే మనకైతే కనపడ్డాడు. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో ఓన్లీ ఫర్ తెలుగు ఆడియన్స్, తెలుగులో వాళ్ళకే అనమాట. మీ కనడియన్స్ వచ్చి కన్నడలో కామెంట్ చేయమాకండి, నాకైతే అర్థం కాదు. ఇంకా డెప్త్ రివ్యూ ఇంకోటి చేస్తా భయ్య. నిజంగా యష్ ఇంత డిసప్పాయింట్ చేస్తారని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోలేదు. మా ఫ్రెండ్స్ అందరూ, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారనమాట, మా వైఫ్ కూడా చెప్పింది, ఓ రాడ్ అయిద్ది అని. అమ్మ ఇట్ట అయిద్ది, యష్ ఎవడాడు. ఇక నేను ఇంతకుమించి అయితే మాట్లాడలేను. నిజం చెబుతున్నా, యష్ అనేటటువంటి రెస్పెక్ట్తో ఇంతటితో ఆపేస్తున్న వీడియో. దీన్నమ్మ మన తెలుగు డైరెక్టర్, మన తెలుగు హీరో అయినట్టయితే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, అంత గలీజ్ మాట్లాడుతున్నాయి ఈ సినిమా చూసిన తర్వాత. ఉంటా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, వీడియో లైక్ చేయండి. బై బాయ్.